10:43 a.m. 21st March 2025, Friday morning. Brother Rajababu Mosuganti, founder, God servant of West Rakhnejaya Ministries. Mobile number 9292201542 99663273616281317132. Our address 1-7 First Ward near Maijarugunta, Agathapuram Gram Panchayati, Agaru Post, Palapallu Mandal, West Godavari District, Andhra Pradesh, South India. ఈ ఉదయకాలాన ప్రభువు నాకు ఒక పాటను ప్రేరేపించారు. ప్రభు ఒక పాట పాడమని నన్ను ప్రేరేపిస్తే ఆ పాట నేను రాసుకుని ఆన్లైన్లో నుంచి రాసుకుని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పాడబోతున్నాను. ఈ పాటని సువార్త విషయమై కష్టించి పనిచేసి యథార్థ హృదయంతో ప్రభు కోసం శ్రమ పడే వారందరికీ, భారతదేశం యావత్తు, ప్రపంచం యావత్తు, అన్ని భాషల వారు, ఎవాంజలిస్ట్స్, all evangelists in India, all evangelists in the world, సువార్థికులందరూ, భారతదేశంలో ఉన్న సువార్థికులు, ప్రపంచంలో ఉన్న సువార్థికులు అందరికీ నేను అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ఈ పాటలో చాలా పరమార్థం ఉందండి. ఎంత పరమార్థం ఉందంటే ఇదిగో చూడండి, నేను చెప్తాను చూడండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. ఒక సేవకుడు దేవుని కోసం ఇదిగో దేవా నా జీవితం అని అర్పించుకున్నాడు. ఎంతవరకు అర్పించుకున్నాడు అంటే ఆపాదమస్తకం నీకు అంకితం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మొత్తం తన యావత్ శరీరాన్ని, ఎవ్రీథింగ్ దేవునికి అంకించుకుంటున్నాడు. శరణం నీ చరణం, శరణం నీ చరణం, నీవే శరణం అని పాడుకుంటున్నాడు. తర్వాత 1వ వచనాలు చూస్తే, పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనం అండి. దేవుడు ప్రతి సేవకునికి ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనాన్ని అనుసరించే సేవకులకి సమర్పించుకుని సేవలోకి వస్తారు. అయినా సరే సైతాన్ గడి పెట్టి శోధనలకి, ముఖ్యంగా సైతాన్ గడి సేవకులకు ధనం అందనివాడు. పాపం తింటాను తిండి ఉండదు, తాడను మంచినీళ్ళు కూడా అడుక్కుని తాగాలి. పోనీ ఎవరన్నా సహాయం, పాపం సేవకుడు గుడ్డగా చేసి తిరుగుతున్నాడు అని జాలిపడి సహాయం చేస్తే, వెళ్తే దారిలో వెళ్తే ఎవరన్నా 100 రూపాయలు ఇస్తే, అప్పటికే ఆకలి మంటలతో ఉన్నాడు కనుక దగ్గరలో ఎక్కడన్నా రోడ్ సైడ్ని ఏ టిఫినో చేస్తున్నప్పుడు మరొకడు చూస్తాడు అనమాట. అదిగో చూడు మన దగ్గర అడుక్కుని తినేస్తున్నాడు అక్కడ అని ఈడు ఏడుస్తూ ఉంటాడు. ఇచ్చినోడు ఒకడు, ఏడ్చేవాడు ఒకడు. పోనీ ఈడు ఎప్పుడన్నా ఇచ్చాడా అంటే మరి అడు ఇచ్చినోడో ఇవ్వనోడో మనకు తెలియదు. ఎక్కువగా ఏడిసే వాళ్ళందరూ బాబుతో ఏంటంటే దేవుని సేవకుల సొమ్ముని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వివిధ రకాలుగా దొబ్బేసేవాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి దేవుడన్నా, దేవుని సేవకుడన్నా, దేవుని సేవ అన్నా, దేవుని కార్యాలన్నా ఇష్టం ఉండదు. వాళ్ళలో ఉన్న సైతాను ఆ విధంగా వాళ్ళని రెచ్చగొడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనం నుండి. డబ్బులు లేక వివిధ రకాలుగా పక్కోళ్ళు పని పట్టుకుని శోధించేతనాడు, బూతులు తిట్టడం ద్వారా విలువైన నీ దివ్య పిలుపుకు, దేవుని యొక్క పరలోకపు పిలుపును నేను తగినట్లు దేవుని పిలుపు తగినట్లు జీవించలేకపోయినాను. అయినను నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు, అయినా వదిలేలేదు, నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు. అందుకే గొయ్యకును దేవా నా ఈ శేష జీవితం. సో దేవునికి సమర్పించుకున్నవాడు ఇంకా శేష జీవితాన్ని కూడా దేవుని కోసమే వాడాలి. ఎందుకంటే ఇంక మళ్ళా
నగటి కాడి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడని వాక్యం ఉంది. అందులోకి సేవలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరలా బ్యాక్ ఇదివరకు ఉద్యోగం చేశాను, ఇదివరకు అలా ఎలగబెట్టాను, ఇలా ఎలగబెట్టాను, ఇవన్నీ ఇంక చెప్పుకోకూడదు కూడాను. చెప్పుకోవడం వల్ల మళ్ళీ ఆశ కలిగిపోయి సైతాన్ గడి ఆశను బలపరిచి మళ్ళీ లాగేస్తాడు. నా సమస్తమును పెంటగా ఎంచుకుని నేను సేవలోకి వచ్చానని పౌలు అంటున్నాడు. అపొస్తలుడైన పౌలే మాదిరి అందరికీ. సో కనుక నే తగినట్లు జీవించనైతే సేవలోకి పిలుపునకు తగినట్లు జీవించకపోయినా దరి చేర్చావు. అందుకే గైకోనము దేవా ఈ నా శాశ్వత జీవితం. సో శాశ్వత జీవితాన్ని కూడా దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే కొంతమంది సేవకులు సేవలోకి వచ్చిన తర్వాత కేక్ వాక్ ఉంటారు. కొంతమందికి కేక్ వాక్. సో వాళ్ళు ఏమంత పెద్ద శ్రమ పడకపోయినా దేవుడు అన్నీ సమకూర్చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూర్చున్న అక్కడికే వాళ్ళు కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంటాయి. కొంతమందికి ఎంత శ్రమ పడినా సరే, యథార్థంగా ఎంత యథార్థ హృదయంతో కష్టపడి పని చేసినా సరే, గొడ్డి చాకరీ చేసినా సరే వాళ్ళకి సపోర్ట్ దొరకదు. ఎగ్జాంపుల్ నేనే, దానికి ఎగ్జాంపుల్ నేనే. నన్ను చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు నేను నా ఫ్లాష్ బ్యాక్ ఇస్తాను అనుకో, మళ్ళీ సైతాన్ గారు నన్ను వెనకలాగేస్తాడు. సో అందుకే దేవుడు అలాగ అనుమతించాడేమో, ఇందులో ఏం పాఠం నేర్పుతున్నాడో నేర్చుకుందాం అనే ఉద్దేశంతో తగ్గించుకుంటే, మన తగ్గింపుతోటి కొంతమంది అటువంటి యాటిట్యూడ్ ఉంటారు చూసారా, వాళ్ళకి పాఠాలు నేర్పుతాడు అనమాట. చూడు అతను ఎలా తగ్గించుకుని చేస్తున్నాడు, మరి నేను ఎందుకు చేయలేకపోతున్నాను, సో నేను కూడా చేయాలి అనే మోటివేషన్. ఎవరికొకరికి మనల్ని మోటివేషన్గా వాడతాడు అనమాట. అందుకే దేవుని మాట వినేవాడినే దేవుడు ఉంచుతూ ఉంటాడు ఎక్కువగా. విననోడి కోసం, ఎవడైతే వినడో వాడికి బుద్ధి చెప్పడం కోసం దేవుని మాట ఎవడైతే విన్నాడో వాడినే నలగొడుతూ ఉంటాడు. ఎందుకు ప్రభు, నాకే ఎందుకు ప్రభు ఈ శ్రమలో? వాళ్ళేమో చక్కగా రాజాలాగా కాలేజీకి నడిపించేస్తున్నారు, సేవ కారు దిక్కుండా సేవ చేస్తున్నారు. నాకెందుకు ప్రభు, కనీసం లిఫ్ట్ కూడా దొరకట్లేదు, ఇన్ని బాధలు పడుతున్నాను అని ఏడుస్తున్నారా? మీకు శ్రమలు కలగడం ద్వారా మిమ్మల్ని చూపిస్తూ మాదిరిగా వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? అందుకే మిమ్మల్ని వాడుతున్నాడు. సో దేవుడు నలిగే వాళ్ళని నలగొడుతూ ఉంటాడు దేవుని మహిమ కోసం. అందులో దేవుని సేవలో ఉన్న పరమార్థం అదే. ఎందుకంటే యు ఆర్ డెడికేటెడ్ ఫర్ గాడ్. దేవుని ఇష్టం, దేవుని పని చేతిలో పనివాడు నువ్వు, ఎలాగైనా వాడుకుంటాడు. ఆయన ఇష్టం. క్వశ్చన్ చేయడానికి సరిపోవు కాదు. ఎందుకంటే యు హ్యావ్ డెడికేటెడ్ ఫర్ గాడ్. యువర్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుడి ఇష్టం. చూడండి 2వ వచనం చూద్దాం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేను ఎరుగ నేర్పు. దేవుని దగ్గర ఉంటూ ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం నేర్చుకోవాలి ప్రతి సేవకుడు. నీ హృదయ భారం నొసగి ప్రార్థించి పని చేయనేమో. దేవుని యొక్క హృదయానుసారంగా ప్రార్థించి దేవుని పని చేయాలంటున్నాడు. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనేమో. ఆగిపోక సాగిపోవు. యేసు ప్రభు ఈ భూలోకంలో పుట్టినది మొదలుకొని శిలువ మరణం వరకు ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనేమో. దేవుని పని చేయడానికి వచ్చాడు కదా. నా తండ్రి చిత్తమునే నేను నెరవేర్చడానికి వచ్చి తినని చెప్తున్నాడు కదా ప్రభు. ఆ విధంగా ప్రతి సేవకుడు కూడా చేయవలసిన బాధ్యత ఉందన్నమాట. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను ఉండనేమో. ఒక సేవకుడు ప్రతి చోట సాక్షిగా ఉండాలి. సాక్ష్యం చెడిపోతుంది అనుకోండి, దానికి సేవకుడైనా కారణమై ఉండాలి, లేకపోతే కిట్టిన వాళ్ళు బురద జల్లేసి చెడిపోతున్నట్టుగా అయినా భావించాలి.
సేవకుడు కారణాలంటే కొన్ని బలహీనతల వల్ల సేవకుడు కారణకుడు అవుతాడు. ఆ బలహీనతలను జయించే శక్తిని ప్రభు అని అడగాలి. ఆ బలహీనతలు ఉన్నాయి కదా, నేను సేవ చేయకూడదు అనుకుంటే పొరపాటే. బలహీనతలు ఉన్నాయి అంటే సేవకు పనికిరాడని అర్థం కాదు. బలహీనతల్ని జయించడానికి శక్తిని కోరుకుంటూ సేవలో కొనసాగాలి. ఎందుకంటే సేవలోకి వచ్చిన తర్వాత కొత్త బలహీనతలు వస్తాయి. వాటిని ఎలా జయిస్తావు? సేవలోకి వచ్చిన తర్వాత కొత్త బలహీనతలు వస్తాయి. ఎలాగంటే నువ్వు కూర్చున్నా కడిగి నీ ధనం వచ్చేస్తుంది. నువ్వు పెద్ద ఏదో కష్టపడిన అవసరం లేదు. 4 మాటలు బైబిల్ నుంచి 4 మాటలు నువ్వు చెప్పడం మొదలు పెడితే నువ్వు కూర్చున్నా కాడికి దేవుడు ధనం ఇచ్చేస్తున్నాడు. అంతే. నువ్వు కష్టపడేది 10%, నువ్వు పొందేది 100%. ఇప్పుడు నీకు వచ్చే బలహీనత, కొత్త బలహీనత ఏంటి తెలుసా? వా, నాలో ఏదో పెద్ద గొప్పతనం ఉంది, లేకపోతే ఇలాగా జరగదు, అంటే నేను చాలా గొప్పవాడిని అనమాట అని అనుకుంటూ నీకు తెలియకుండా నీవే గర్విష్ఠం అయిపోతున్నావు. అప్పుడు ఏమవుతుంది? నాశనమునకు ముందు గర్వము నడుచును బిడ్డ. నాకేంటి సేవకుడిని, నేను చాలా ఆస్తిపరుడిని, నాకు అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, నేను పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును, ఈ యాటిట్యూడ్ తోటి ఉన్నావా? రేపు ఏమి జరగబోతుందో నీకు తెలియదు బిడ్డ. అప్రమత్తంగా ఉండు, జ్ఞానయుక్తంగా ఉండు. ఒక సేవకుడు అంటే నాకు పడదు. ఎందుకో తెలుసా? ఇంతవరకు నేను ఎక్కడా షేర్ చేయలేదు, ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అతను తన తల్లి సమాధిని దేవుని మందిరం ఎదుటే పెట్టాడు. ఆ మందిరానికి సంబంధించిన వారి సమాధులన్నీ ఎక్కడున్నాయో అక్కడ పెట్టలే. తల్లి సమాధిని మందిరం ఎదుట పెట్టాడు ప్రత్యేకించి. అంటే వచ్చినోడల్లా, మందిరానికి వచ్చినోడల్లా వెళ్తే తల్లి సమాధి కాడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వెళ్ళాలన్నమాట. లేదా అతని తల్లి సమాధి కాడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వచ్చి మందిరంలో కూర్చోవాలి. అది అతని లోపల ఉన్నటువంటి ఆలోచన. అందుకే మాలాంటి వాళ్ళ ద్వారా దేవుడు, నువ్వు సేవకు పనికిరావురా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి పో అని చెప్పించాడు. అయినా ఆ సేవకుడికి అర్థం కాలేదు. మనం డైరెక్ట్గా పేర్లు పెట్టి చెప్పామనుకోండి, ఎందుకంటే ఈ వీడియో యూట్యూబ్లో వెళ్తుంది, ఛానల్లో. మళ్ళీ వాడు మనల్ని ట్రాక్ చేసి షూ చేయడం, మనం కోర్టుల చుట్టూ తిరగడం, ఇవన్నీ మనకు అవసరం. అందుకే వాడు ఎవడో గాల్లో 4 మాటలు చెప్తాం, అందరికి అర్థమవుతుంది. అటువంటి వాళ్ళందరికీ ఒక కామన్ మెసేజ్ అనుకోవాలన్నమాట. అది 3వ వచనం చూద్దాం. విస్తార పంట పొలం నుండి కష్టించి పని చేయ నేర్పు. సో సువార్త అనేది ఒక పంట పొలంలో కష్టపడి పని చేయడం లాంటిది. విస్తార పంట పొలం నుండి కష్టించి పని చేయ నేర్పు. సో పంట పొలంలో చాలా కష్టపడి పనిచేయడం, డెడికేషన్ ఉండాలి, నేర్చుకోవాలి. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసుగు. కన్నీటితో విత్తే మనసుని కలిగి ఉండాలి. కన్నీటితో విత్తువాడు విస్తారమైన పనులు కోయనని చెప్పి వాక్యం ఉంది కదా. క్షేమ కాలమైన నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయ. క్షేమంగా ఉన్నప్పుడును, క్షామము అంటే కరువు వచ్చినప్పుడును, ఏ కాలమైన నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయ. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృప నిమ్మయ. నశించిపోతున్న ఆత్మలను మనము
దేవుని దరి చేర్చాలి. మనం చేర్చలేము. దేవుని దరి చేర్చేలాగా మనం ప్రయత్నం చేస్తే వాళ్ళని మోటివేట్ చేయాలి. మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దేవుని దరి చేస్తారు. ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, సువార్త విషయమే నేను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కానుక ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసేసి వారికి యథార్థ హృదయంతో, నేను చేసే ప్రార్థన యథార్థ హృదయంతో ఉంటుందండి. కల్మషం ఏమి ఉండదు. మనకెందుకు, వాళ్ళు ఎవరైతే ఏమి, దేవుని చేత ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు, దేవుని చేత ఆశీర్వదింపబడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు, దేవునికి వాళ్ళకి మధ్యన ఉన్న రిలేషన్షిప్లో మనం జస్ట్ ప్రేయర్ చేసేవాళ్ళమే, ప్రార్థన చేసేవాళ్ళమే అంతే. కల్మషం లేకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేసాం అనుకోండి, వాళ్ళ పట్ల మన బాధ్యత క్లియర్ అయిపోతుంది. జస్ట్ ప్రభు చూసుకుంటాడు. నేను ప్రార్థన చేసిన తర్వాత యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ఆమేన్ ఆమేన్ అని ఇది వాళ్ళు చదివేలాగా ఈ పేపర్ ఇస్తాను. ఈ పేపర్ ఇచ్చి, అమ్మ ఇక్కడ మా అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇక మాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ ఒకటి, రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్ ఒకటి, ఆర్బీ మోసుగంటి ఒకటి, రాజబాబు మోసుగంటి ఒకటి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, మంచి కామెంట్స్ రండి. అమ్మ మా ఇంటికాడ ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ నిర్మించుకుంటున్నాం. కనుక మీకు తోచిన కానుక ఇవ్వండి. మీకు దేవుడు చేసిన మేలుకు అనుకూలంగా బ్యాంక్ అకౌంట్ ఇది డీటెయిల్స్, ఫోన్పే నెంబరు, యూపీఐ నెంబరు, యూపీఐ ఐడి, ఇక్కడ స్కానర్ ఉంది. మీరు మీ మొబైల్ నుంచి, ఫోన్పే మొబైల్ నుంచి స్కాన్ చేస్తే నా పేరెంట్ని వచ్చేది రాజబాబు మోసుగంటి అని, అప్పుడు మీరు పంపించండి అని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే యేసు రక్తానికి జయం చెప్పడం వల్ల, యేసు రక్తానికి, యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తానికి జయం చెప్పడం వల్ల రెండూ ఒకటే. యేసు రక్తం అన్నా, యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తం అన్నా రెండూ ఒకటే. కాదంటే ఏంటంటే సైతాన్ గడికి సిలువను గుర్తు చేస్తూ ఉండాలి. అక్కడే వాడు ఓడిపోయాడని మనం సైతాన్ గడికి సిలువను గుర్తు చేస్తుంటే, యేసు ప్రభు సిలువ మీద కాచిన రక్తం దగ్గర నువ్వు ఓడిపోయారా సైతాన్గా, నాతో నీకేం పని, గెట్ లాస్ట్ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఇది. అప్పుడు మనకి ప్రభు అన్ని విషయాల్లో జయమిస్తాడు. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే మ్యాటర్, పాటకు వచ్చేద్దాం. నేను పాట పాడలేదు మీకు, అంత పాట సారాంశం అర్థం చెప్పాను కానీ పాట పాడలేదు. సో పాట పాడేద్దాం ఇప్పుడు మనం. ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నదండి. ఇదిగో, ఈ పాట నేను పాడుతున్నప్పుడు నేను సరిగా పాడలేకపోయినా, తప్పు పాడుతున్నా, తేడాగా పాడుతున్నా, అందరితో పాజిటివ్గా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రయోగం. నేను అంత సింగర్ని కాదు, ఏదో ప్రయత్నం. సో నా పాట నచ్చితే లైక్ చేయండి మా ఈ వీడియోని యూట్యూబ్ ఛానల్లో రాజబాబు మోసుగంటి ఛానల్ వేస్తాం. లైక్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మా ఛానల్ రాజబాబు మోసుగంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఒకటో వచనం. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవాయి నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ శరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం అని నాకు నొసగు. క్షేమక్షామకాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మలన్నీదరి చేర్చు కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఒకటో వచనం మరొకసారి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యం ఈ పాట ద్వారా మనలందరినీ ప్రేరేపించి ఆయన చిత్తం ప్రకారంగా మనం జీవిస్తూ అనేక మందికి మనల్ని ఆశీర్వాదకరంగాను ఆయన నామమునకు మహిమకరంగాను మనల్ని అందరినీ నిలబెట్టుకుని యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడ పర్యంతం మనల్ని ఆశీర్వదించి ఆయన మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని 3 సార్లు మీకు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకోండి. ప్రభువుకు జయం చెప్పడం వల్ల, ప్రభు రక్తానికి జయం చెప్పడం వల్ల మీకు అన్ని విషయాల్లో జయం కలుగుతుంది. దేవుడు మీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేస్తాడు. క్రీస్తు నామాన్ని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహింపరుస్తున్న వారు ఎవరు కూడా సిగ్గుపడరు, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. సైతాన్ని గడికి చోటు ఇవ్వకండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో నుంచి దొంగిలించేస్తాడు. మిగిలింది ఏంటి అంటే అది దొంగిలించిన తర్వాత ఏం మిగులుతుంది? దరిద్రమే మిగులుతుంది. అందుకే చాలామంది క్రైస్తవులు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. మీకు అర్థమైంది ఇప్పుడు? సో మా ఛానల్ రాజబాబు మోసగంటిని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. సో మా ఛానల్ హిట్ అవ్వడం ద్వారా మీకు కూడా ఆశీర్వాదం కలుగుతుంది. ఎలాగంటే యూట్యూబ్ నుంచి ఏమైనా మాకు సపోర్ట్ దొరికితే మా ఛానల్లో మంచి కామెంట్స్ రాసేవారికి మేము 100 మందిలో 100 మందికి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తాం. ఆ విధంగా మా ద్వారా మీరు కూడా ఆశీర్వాదం పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. మా గురించి ప్రార్థన చేయండి. బ్రదర్ రాజబాబు మోసగంటి. మా మొబైల్ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. మీకు ఏమైనా ప్రేరేపణ కలిగితే మాకు సపోర్ట్ చేయాలనిపిస్తే స్కాన్ చేసేయండి. ఇప్పుడే పాజ్ చేయండి వీడియోని, ఈ ఫోన్పే అక్కడ పెట్టి ఆ స్కానర్కి చూపిస్తే స్కాన్ అయిపోతుంది. వెంటనే బ్రదర్ రాజబాబు మోసగంటి అని వస్తుంది. మీ ఇష్టం, ఏమీ హెసిటేట్ పడుకోకుండా 100 రూపాయలకు తక్కువ లేకుండా మీ ఇష్టం పంపించేసేయండి. అలాగని 100 రూపాయలకు తక్కువ లేకుండా పంపించమంటున్నాడు అంటారేమో మళ్ళీ. 100 రూపాయలకి ఏమొస్తుందండి? 1000 రూపాయలకి వాల్యూ లేదు మార్కెట్లో. అది నా ఉద్దేశం. ఓకే, ప్లీజ్ సపోర్ట్ అవర్ మినిస్ట్రీస్. సో మీ సపోర్ట్ ద్వారా వీలైతే, ప్రభు చిత్తమైతే వీలైనంత త్వరలో ఇక్కడ చర్చ్ నిర్మిస్తాం, వీడియో పెడతాం. మా యూట్యూబ్ ఛానల్లో రాజబాబు మోసగంటి. మీరందరూ కూడా దేవుని స్తుతించి మహింపరిచి గణపరచవచ్చును. సో ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవడం కోసమే మేము డొనేషన్ అడుగుతున్నాం అండి. ఇలాగ అడుగుతుంటే మేము ధనం అడుగుతున్నామని ఏడ్చి చచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సైతాన్ సంబంధికులే. నేను ధనం అడుగుతుంటే ఏడ్చి చచ్చేవాడు ప్రతి ఒక్కటి సైతాను సంబంధికులే, సైతాను సంబంధికురాలే. సింపుల్ సైన్. ఓకే, అటువంటి వాళ్ళని ఇగ్నోర్ చేయడమే మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.